లోపల ఎక్కడో కూర్చున్నాము. గిరిసారు మహేంద్రతో చెప్తున్నాడు మనం భీమా కోరేగావ్ కార్యక్రమం చేయాలా అని. తర్వాత పార్టీ తరఫున చేయాలనుకున్నప్పుడు సీనియర్ నాయకుల్ని ఆయన అడిగాడు, ప్రయత్నం చేసినాడు అప్పటికే. అయితే ఆ సీనియర్ నాయకులు వద్దు అని అనడం వల్ల అక్కడ అన్న ఆగిపోయాడు. అయితే నేనేం చేశానంటే ఒక వీడియోలన్నీ భీమా కోరేగావ్ గురించి హిందీలోనే ఉన్నాయి, తెలుగులో ఒకటి చేయాలా, కొంచెం సూక్ష్మంగా దాన్ని చెప్పగలిగింది లేదని చెప్పి ఒక వీడియో మొదలు పెట్టుకొని అది December 31 నైట్ రిలీజ్ చేద్దాం అనుకున్నా, పూర్తి అవ్వలే. January 1 సుమారు 8 గంటలకు ఇదే టైంలో ఆ వీడియో రిలీజ్ చేశారు. అది 2000 మంది ఇంచుమించు ఆ వీడియో చూసినారు. భీమా కోరేగావ్ ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని అనిపించినప్పుడు అసలు న్యాయంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఫస్ట్ ఎవరైతే తలపించారో వాళ్ళని ముందు వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది ధర్మమైన పని అని చెప్పి వెంటనే అన్న కాల్ చేసి, అన్న భీమా కోరేగావ్ కార్యక్రమం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఉండి నడిపించాలా, నీ ఆధ్వర్యంలో మేము పనిచేస్తాము అన్న. ఎన్ని పనులు ఉన్నా కూడా December 20 తర్వాత ఇక్కడికి వచ్చేసాడు. పోస్టర్ డిజైనింగ్ కానించి పాంప్లెట్ రాయడం కానించి అన్న దగ్గరుండి కేర్ తీసుకున్నాడు. సో మాకు అక్కడ కూడా కొంతమంది సహకరించి పోస్టర్లు వేసే దాంట్లో వారికి సహకరించిన దాంట్లో తర్వాత రాజు మాతో ఒక చేయగలిగి ఆయన కూడా మాతో పనిచేయడం జరిగింది. పోస్టర్లు వేసినాడు, పాంప్లెట్ వచ్చినాడు. తర్వాత మీటింగ్ అంటే కరెక్ట్గా ముందే వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇదంతా రాజు కూడా. సరే, భీమా కోరేగావ్ గురించి మనం సూటిగా చెప్పుకోవాలంటే భీమా కోరేగావ్ మనకి ఇచ్చే ప్రేరణ ఎట్లాంటిది అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ భీమా కోరేగావ్ ఎందుకు సందర్శించినాడు అని మనం ఆలోచించాం. అంతకంటే ముందు పూలే కూడా భీమా కోరేగావ్ గురించి మనకు చెప్పేవాడని చెప్పి నేను విన్నాను. అరే, మీరు సైనికులు, మీరు విజయం సాధించగలిగిన వాళ్ళు అని చెప్పి ప్రేరణ ఇప్పించడానికి పూలే గారు కూడా ప్రయత్నం చేసినాడు అని చెప్పి కొంత ద్వారా వినడం జరిగింది. భీమా కోరేగావ్ యుద్ధ నేపథ్యం ఏంటంటే, మరాఠా సామ్రాజ్యం చాలా శక్తివంతమైన మరాఠా సామ్రాజ్యం. వాస్తవానికి ఢిల్లీలో ఉన్న నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశానికి పాలకులు అయినప్పటికీ వాళ్ళు డమ్మీలుగా ఉంటారు. మొత్తం మరాఠా సామ్రాజ్యమే ఇండియాని ఇండైరెక్ట్గా పరిపాలిస్తూ ఉంటారు. అలాంటి టైంలో బ్రిటిష్ వాళ్ళు అందరినీ ఓడించుకుంటూ రావడం ఒక ఎత్తు, అంటే మైసూరులో ఓడించడం ఒక ఎత్తు, నవాబుని కంట్రోల్లో పెట్టుకోవడం ఒక ఎత్తు, ఇంకా నార్త్లో ఉన్న పంజాబ్ని జయించడం ఒక ఎత్తు. ఇదంతా జరిగినప్పటికీ కూడా మరాఠా సామ్రాజ్యాన్ని ఓడించడం అంటే ఆల్మోస్ట్ ఇండియా వాళ్ళ చేతిలోకి వచ్చేసినట్టు. అప్పుడు మరాఠా సామ్రాజ్యాన్ని ఓడిస్తారు. వాళ్ళ క్యాపిటల్ వాస్తవానికి మన శివాజీ గారు స్థాపించినప్పుడు మరాఠా సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తి, ఆ తర్వాత ప్రధానమంత్రులుగా కొంతమందిని పీష్వాలని వాళ్ళని నియమించిన తర్వాత శివాజీ మహారాజుని కుండపూరితంగా వీళ్ళు అంతం చేసి ఆ దేశాన్ని వీళ్ళు కంట్రోల్లో తెచ్చుకుంటారు. అంటే మంత్రులు, పీష్వా అంటే మంత్రి అని అంటాం, ప్రధానమంత్రి, వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని పైన కుర్చీలో రాజు లేకుండానే పరిపాలన చేస్తారు. కొన్ని 100 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఈ పరిపాలన చేసి సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించి దానికి ఏంటంటే ఢిల్లీ వాళ్ళను కూడా డబ్బీలుగా చేసి మీరు చెప్తే ఆడ ఢిల్లీ వాళ్ళు అంటే చేసుకుంటారంటే ఎంత పకడ్బందీ అంటే రాజ్యాన్ని వాళ్ళు నిర్మించినారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరుగుతాయి. ఆంగ్ల మరాఠా యుద్ధాల్లో అంతిమంగా బ్రిటిష్ వాళ్ళు జయం పొందిన తర్వాత పూనా వీళ్ళు కంట్రోల్కి వస్తారు. పూనా మరాఠా సామ్రాజ్యం యొక్క రాజధాని. ఈ రాజధానిని మళ్ళీ చేపట్టుకోవడం కోసం పీష్వా మళ్ళీ పూనాని క్యాప్చర్ చేయడం కోసం వస్తున్న క్రమంలో సైన్యం ఎవరు లేనప్పుడు ఇక్కడ ఉన్న 800 మంది సైన్యం, దాంట్లో 500 వరకు మహాత్ములు ఉంటారు. వాళ్ళు 28,000 మంది సైన్యాన్ని
భారతీయ సైనికులే ముందుకెళ్దామన్నారు. అంటే మహర్లు ముందుకెళ్దామని చెప్పి ఎట్లా పోరాటం చేస్తారంటే 12 గంటలు డిపెండ్ చేస్తే 12 గంటల్లో ఒక చుక్క నీరు కూడా దొరకదు వాళ్ళకి. నీరు తాగకుండా, ఇంటి లేకుండా, ఒక విలేజ్ అసలు ఏం సదుపాయాలు లేని ఒక విలేజ్ భీమా కోరేగావ్ అనే చోట డిపెండ్ చేస్తారు. డిపెండ్ చేసి ఆ మొత్తం ఆ యుద్ధంలో ఇటువైపు చనిపోయే వాళ్ళు కానీ లేదంటే గాయపడిన వాళ్ళు కానీ ఎంతమంది ఉంటారంటే బ్రిటిష్ సైన్యంలో 270 మంది సంథింగ్ ఉంటే భీష్మ సైన్యం 600 మంది పైన చనిపోతారు, కొంతమంది దెబ్బతింటారు. అంటే ఒక సైనికుడు ఇంచుమించు ఇద్దరిని చంపినాడు కదా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 500 సైన్యం 25,000 మందిని తిప్పికొట్టడం అంటే ఒక మామూలు విషయం కాదు. అక్కడ భీష్మ ఏం చేస్తారంటే భీష్మ యుద్ధంలో ఓడిపోడు. అరే ఈ సైన్యమే ఇట్లుందంటే తర్వాత ఇంకా అడిషనల్ సైన్యం వస్తే పరిస్థితి ఏంటని చెప్పి భీష్మ పారిపోతాడు. ఒక భీష్మ పారిపోవడం అంటే నైతికంగా ఎంత విజయం సాధించినట్టు మనం. అంటే ఒక బ్రాహ్మణుని బెదిరించి వాడి సైన్యాన్ని వెనక్కి పంపించడం అంటే అంటరాని ఒక జాతికి ఎంత గర్వకారణమో ఏం కథ. ఒకసారి అది భీమా కోరేగావ్ చరిత్ర చెప్తారు. అయితే భీమా కోరేగావ్ జరిగిన తర్వాత చరిత్ర ఇది 1918 జనవరి 1న జరిగిన సంఘటన. ఆ తర్వాత దీన్ని బ్రిటిష్ పార్లమెంట్లో డిస్కషన్ చేస్తారు. డిస్కషన్ చేసి ఒక విజయ స్తంభం ఫస్ట్ తూట ఎక్కడైతే పేలిందో భీమా కోరేగావ్, ఆ తూట పేలిన చోటే ఒక విజయ స్తంభం నిర్మించాలనుకుంటారు. పెద్ద విజయ స్తంభం నిర్మిస్తారు, 60 అడుగులు 32 అడుగులు సంథింగ్. అది బ్రిటిష్ పార్లమెంట్లో నిర్వహిస్తారు. తర్వాత అంబేద్కర్ ఎందుకు ఇక్కడికి తీసుకెళ్తున్నాడు మహర్లని అంటే ఆయన అటు మహర్లకి ఇటు బ్రిటిష్ వాళ్ళకు కూడా ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకోండి. అరే మీరు ఇండియాలో జయించాలని మీరు అనుకుంటున్నారు. ఇండియాలో జయించాలంటే ఇండియాలో చెందిన రక్తం బ్రిటిష్ రక్తమా అని అనుకుంటాం. క్వశ్చన్ వేస్తారు. మీరు ఇండియాను జయించడానికి మీకు వెన్నుదన్నులుగా ఉన్నది ఎవరు? అంటరాని వాళ్ళు. మీ సైన్యంలో చేరి వాళ్ళు రక్తం చిందించిన తర్వాతనే మీకు విజయం వచ్చింది. అలాంటిది మీరు ఇదే బ్రాహ్మణుల మాట విని అంటే 1857 రెవల్యూషన్ తర్వాత ఈ బ్రాహ్మణులు ఎంప్లాయ్మెంట్లో చేరి ఏం చేస్తారంటే శూద్ర కులాలు ఏవైతే విద్య కావాలనుకుంటున్నారో ఆ విద్య కావాలనుకుంటున్న కులాలను విద్య దూరం చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర వ్యతిరేకంగా రాకుండా ఉండడం కోసం ఏం చేస్తారు, అదే శూద్ర కులాలకి మిలిటరీలో రిజర్వేషన్ ఇస్తాం. అంటే రెడ్లు, కమ్మలు వీళ్ళందరినీ ఏం చేస్తారంటే మిలిటరీకి పరిమితం చేస్తారు. అంటరాని వాళ్ళని మిలిటరీలో ఆల్రెడీ ఉన్న అంటరాని వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలో పాడేస్తారు. అంటే కుట్ర ఎంత భయంకరంగా జరుగుతుంది చూడండి. శూద్రుడికి విద్య రాకూడదు. విద్య కోసం పోరాడుతున్న వాళ్ళు దళితులు కాదు, దళితుడికేమో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. శూద్రుడిని ఇక్కడ పరిమితం చేయాలా? విద్య సైడ్ పోనీకుండా వారి శక్తిని మాత్రమే మనం ఉపయోగించుకోవాలంటే వాళ్ళ సైన్యానికి పంపించాలి. కాబట్టి వాళ్ళ సైన్యానికి పంపించాలి. సో ఇంత కుట్ర జరిగిన ఈ నేపథ్యంలో అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే మహర్లు మీరు సైనికులు, మీరు సైన్యంలో చేరండి. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా వీళ్ళు సుమారు 100 సంవత్సరాల మీద త్యాగం ఉంది మీ సామ్రాజ్య నిర్మాణంలో. ఇక్కడే కాదు 1857 రెవల్యూషన్ జరిగింది ఇక్కడ మేజర్గా నీకు పంజాబ్ ప్రాంతంలో జరిగింది. పంజాబ్ ప్రాంతంలో నీకు అక్కడ సైన్యం వీక్ అయిపోయినప్పుడు మద్రాసు నుండి బాంబే ప్రెసిడెన్సీ నుంచి నువ్వు సైన్యాన్ని తీసుకెళ్ళి వాడిని అణచివేత చేసినావు. అంటే నీకు అప్పుడు సహకరించిన సైనికులు ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళలో అధికులు ఎవరు? అంటరాని వాళ్ళే కదా. ఆ క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ వేసిన తర్వాత మీకు తర్వాత కొన్ని రోజులకి ఏదైతే వరల్డ్ వార్ వచ్చినప్పుడు మహర్ సైన్యాన్ని డిస్కంటిన్యూ చేసి ఉంటారు. అది మళ్ళీ కంటిన్యూ చేస్తారు. మహర్ రెజిమెంట్తో పాటు చమార్ రెజిమెంట్ కూడా వస్తారు. చమార్ రెజిమెంట్ కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మహర్ రెజిమెంట్లోకి మహర్లే కాకుండా
మంది దాంట్లో తీసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అది నాకు తెలిసి మధ్యప్రదేశ్ ఏరియాలో ఎక్కడో హెడ్ క్వార్టర్ ఉందో నడుస్తూ ఉంది. చమార్ రెజిమెంట్ అయితే క్లోజ్ చేసేది. చమార్ రెజిమెంట్ కూడా మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ సైడ్ ఉన్న వాళ్ళు చమార్ రెజిమెంట్ ఓపెన్ చేయాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మనం కూడా ఏంటంటే ఈ యుద్ధాలు ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వీరులమనే ఒకటి, తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఆ రోజు ఎంప్లాయ్మెంట్ అంటే సైన్యమే. ఈరోజు ఎంప్లాయ్మెంట్ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, లేదంటే గవర్నమెంట్ మన సచివాలయం కానించి కలెక్టరేట్ కానించి రెవెన్యూ న్యాయ వ్యవస్థ ఇన్ని దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా భీమా కోరేగావ్ యుద్ధ చరిత్ర తెలుసుకొని భీమా కోరేగావ్ చూపించి అంబేద్కర్ ఏ ప్రశ్న అయితే అడిగినాడో ఈరోజు మన ఆందోళన చేస్తున్నారు. కేజీబీ వాళ్ళు టీచర్లు కావచ్చు, లేదంటే అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, క్లీనింగ్ చేసే వర్కర్లు కావచ్చు, వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన వల్ల ఏమొస్తుంది? చరిత్ర చెప్పురే ఈ గవర్నమెంట్ నిలబడ్డాయంటే మా ఓట్లు పడడానికే. రేపు ఒక తిరుగుబాటుదారుడి నైజం ఎట్టు ఉంటుంది, అడుగు తినే వాళ్ళ నైజం ఎట్టు ఉంటుందంటే కమ్యూనిస్ట్ పార్టీని తీసుకెళ్ళి అడుగు తినడానికే పరిమితం చేస్తున్నాయి. బహుజన మూవ్మెంట్ ఏం చేస్తుంది? బహుజన మూవ్మెంట్ చొక్కా పట్టుకొని అడిగే ఆ ధైర్యాన్ని నేను తీసుకుపోయి పాంప్లెట్ ఇచ్చాం. మన వాళ్ళకంతా పాంప్లెట్ ఇస్తుంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి ఎన్ని సంవత్సరాలు, సుమారు 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆకలి పోరాటమే, ఎప్పుడు ఆకలి పోరాటమే. మరి ఆత్మగౌరవ పోరాటం ఇప్పుడు ఆ రోజు నువ్వు ఆత్మగౌరవం 50 ఏళ్ల క్రితం నువ్వు ఆత్మగౌరవ పోరాటం చేసింటే ఈరోజు ఆకలి పోరాటం లేదు, ఆత్మగౌరవ పోరాటం. ఆ రోజు ఆకలి పోరాటం చేసినావు కాబట్టి ఈరోజు ఆకలి పోరాటం లేదు. ఆత్మగౌరవ పోరాటం అనేది ఎప్పుడు లేదు. సో భీమా